వెల్కమ్ టు కనిష్క్ ఐఏఎస్. మనకి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక 400 acres ల్యాండ్ని ఇక్కడ గవర్నమెంట్ నాన్ ఫారెస్ట్ ఏరియా కానీ లేకపోతే ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కానీ యూజ్ చేయబోతుంది అని చెప్పేసి ఇక్కడ మనం వింటూ ఉన్నాం. దానికి సంబంధించిన ఇక్కడ కొన్ని ఉద్యమాలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. సరే, ఇక్కడ మనం అది పొలిటికల్గా మనకు అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం ఇక్కడ ఆలోచిస్తే డెవలప్మెంట్ అంటేనే డిఫారెస్టేషనా అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో జనరల్గా ఇక్కడ ఏంటి అంటే మనకి ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా ఏదైనా కంపెనీస్ పెట్టాలన్నా ల్యాండ్ అయితే చాలా చాలా అవసరం, అది మనందరికీ తెలిసిందే. అయితే ఈ ల్యాండ్ అనేది ఎంత ఫారెస్ట్ ల్యాండ్ మనకి ఇక్కడ నాన్ ఫారెస్ట్ ల్యాండ్గా కన్వర్ట్ అయింది. అసలు గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మనకు తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి అసలు ఇది ఎలా ఉంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. ఇది మనకు చాలా క్లియర్గా లోక్సభలో మనకు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ చేంజ్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారంటే లాస్ట్ 10 yearsలో 2014 నుంచి 2025 వరకు ఏదైతే ఉందో ఈ పీరియడ్లో డిఫారెస్టేషన్ అయిన ల్యాండ్ ఎంత అంటే టోటల్ తెలంగాణలో ఫారెస్ట్ ఏరియా నుంచి మనకు నాన్ ఫారెస్ట్ ఏరియాగా మారిన ల్యాండ్ ఎంత, అసలు ఇండస్ట్రీస్కి కేటాయించిన ల్యాండ్ ఎంత, లేదంటే డెవలప్మెంటల్కి యాక్టివిటీస్కి కేటాయించిన ల్యాండ్ ఎంత అంటే మోర్ దాన్ 7,000 acres. ఇందులో ఎక్కువగా మనకు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద పోయినట్టు చెప్పారు. ఇక్కడ మనకు కొన్ని స్టాటిస్టిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. దీని మీద మనం ఒక వీడియో కూడా చేసాం ఇంతకుముందే. తెలంగాణ అనేది సదర్న్ స్టేట్స్లో టాప్లో ఉంది డిఫారెస్టేషన్లో. త్రూఅవుట్ ద ఇండియా అన్ని స్టేట్లని కలుపుకొని చూస్తే 3rd పొజిషన్లోనే ఉంది. సో అంటే ఎంత డిఫారెస్టేషన్ జరుగుతుందో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, డిఫారెస్టేషన్ చేస్తున్నాం. సో ఇది ఎంతవరకు సబబు అంటే మనకు డెవలప్మెంట్ అంటేనే డిఫారెస్టేషనా, మనం ఇంతకుముందు అనుకున్నట్టు డెవలప్మెంట్ అంటేనే డిఫారెస్టేషనా అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అయితే ఇక్కడ రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఏ విధంగా మనం యూజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో మనం దీన్ని డిస్కస్ చేయాలి, ఈ పొలిటికల్గా కాకుండా. అయితే ఈ విధంగా మనం చూసినప్పుడు ఏంటి అంటే జనరల్గా మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇక్కడ డెవలప్మెంట్ కోసం మనకు కొంత ల్యాండ్ అయితే అవసరం. అది ఫారెస్ట్ ల్యాండ్, దట్టు బాగా బయోడైవర్సిటీ ఉన్న ల్యాండ్ని మాత్రం వీలైనంత వరకు గవర్నమెంట్ అవాయిడ్ చేయాలి. సో దానివల్ల ఏంటి అంటే ఇక్కడ మనకు బయోడైవర్సిటీని చాలా ప్రోత్సహించినట్టు అవుతుంది. మనం దానికోసం నేషనల్ పార్క్స్ క్రియేట్ చేసుకుంటున్నాము, దానికోసం వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ క్రియేట్ చేసుకుంటున్నాము. ఇవన్నీ చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏంటి అంటే ఏదైతే నిజంగా మనకు బయోడైవర్సిటీ ఉందో, ఎక్కువ బయోడైవర్సిటీ ఉన్న ఏరియా, దట్టు చాలా ఎక్కువ గ్రీనరీ ఉన్న ఏరియాని వీలైనంతైతే గవర్నమెంట్ ఇక్కడ అవాయిడ్ చేయాలి. ఇది ఒక కైండ్ ఆఫ్ సజెషన్ అనమాట. మన వే ఫార్వర్డ్లో రాసేటప్పుడు మనకు ఒక క్వశ్చన్కి ఆన్సర్గా మనకు ఇది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనం ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది, డెవలప్మెంట్ వర్సెస్ డిఫారెస్టేషన్ సంబంధించి మనం ఎలాంటి పాయింట్స్ మెన్షన్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి పాయింట్స్ రాస్తే మనకు మంచి స్కోర్ రావచ్చు ఆ క్వశ్చన్కి అని చెప్పేసి మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేద్దాం.